హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వర్ష వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే గోబీ పూల్ మెంతం కూర ఫ్రై అండి, కాలీఫ్లవర్ మేతి ఫ్రై. ఇలా మెంతం కూర వేసి చేయండి, టేస్ట్కి చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చేస్తుంది. నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ముందుగా కడాయిలో 2 స్పూన్ల నూనె వేడి చేసి 1 స్పూన్ జీలకర్ర వేయండి. నూనె వేడి అయిన తర్వాత జీలకర్ర కాస్త వేగగానే ఇందులో 2 కట్ చేసిన ఉల్లిపాయలు వేయండి. ఈ క్వాంటిటీ ఒక గోబీ పువ్వుకి సరిపోతుందండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులో మీరు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళేంత వరకు దీన్ని మగ్గనివ్వండి. ఇలా వేగుతూ ఉన్న దానిలో ఇప్పుడు మీరు ముందుగానే నేను పెద్ద మెంతి కూరని కట్ చేసి 2-3 సార్లు నీళ్ళలో ఇలా శుభ్రం చేసుకున్నానండి. అది ఇందులో వేసేయండి. ఇది దాదాపు 1 కప్పు వరకు ఉందండి. ఒక గోబీ పువ్వుతోని నేను చేస్తున్నాను కదా, దానికి 1 కప్పు మెంతం కూర వేసుకోండి. మెంతం కూర కాస్త మగ్గిన తర్వాత ఇందులో మీరు 1/2 చెంచా పసుపు వేసి పసుపు పచ్చివాసన వెళ్ళేంత వరకు దీన్ని వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకుందాను. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. మీరు రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకోండి. ఈ మసాలా బాగా కాస్త మెంతం కూర అంతా బాగా మసాలా పట్టిన తర్వాత ముందుగానే నేను గోబీ పువ్వుని ఇలా ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నానండి. అది ఇప్పుడు మనము ఈ మెంతం కూర మిశ్రమంలో కలిపేస్తాము. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు రెసిపీ చాలా నచ్చుతుందండి. రోటీలోకైనా రైస్లో పప్పు వెంబడి సైడ్కి అంచుకైనా ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇందులో నేను ఇప్పుడు ఉప్పు వేసాను, ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసాను. ఇందులో కాస్త వేయండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నీళ్ళను ఇలా చేతితోనే చిలకరివ్వండి. ఇలా చేయడం వల్ల ఆ మసాలా ఏదైతే ఉందో గోబీ పువ్వుకి చాలా బాగా పడుతుంది, అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టి కుక్ చేసుకుందామండి ఒక 5 నిమిషాలు. ఆ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మూత తెరిచి చూద్దాము. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకోండి, రెసిపీ చాలా అంటే క్విక్గా రెడీ అవుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఛానల్ గ్రో అవ్వడంలో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.